ఈ ఫ్రిడ్జ్ డాస్టింగ్ బ్యాగ్స్ అనేది యావరేజ్ గా ఆన్లైన్ లో 5000+ యూనిట్స్ మంత్లీ సేల్స్ ఇస్తుంది ప్రోడక్ట్. సేమ్ ప్రోడక్ట్ అమెజాన్ లో 299 రూపీస్ కి, ఫ్లిప్కార్ట్ లో 355 రూపీస్ కి, మీషోలో జస్ట్ 105 రూపీస్ కి లిస్ట్ అయింది. ఇదే ప్రోడక్ట్ ని మనం బల్క్ లో పర్చేస్ చేసి ఇండియా మార్ట్ నుంచి 48 రూపీస్ కి మాత్రమే మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ మార్కెట్ ప్లేస్ లో సెల్ చేసి సెల్లర్స్ ఎక్కువ ప్రాఫిట్స్ చేస్తున్నారో చూద్దాం. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అమెజాన్ లో 299 రూపీస్ కి, ఫ్లిప్కార్ట్ లో 355 రూపీస్ కి, మీషోలో 105 రూపీస్ కి లిస్ట్ ఉన్నాయి. కమిషన్ వచ్చేసరికి 300 కంటే బిలో ఉంది కాబట్టి అమెజాన్ లో 0 రూపీస్, ఫ్లిప్కార్ట్ లో 12% విచ్ ఇస్ 42.5 పైసా, మీషోలో అగైన్ 0 రూపీస్. క్లోజింగ్ ఫీజ్ వచ్చేసరికి అమెజాన్ లో ఫిక్స్డ్ 5 రూపీస్, ఫ్లిప్కార్ట్ లో వచ్చేసరికి 69 రూపీస్, మీషోలో అగైన్ 0 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. షిప్పింగ్ ఫీజ్ వచ్చేసరికి అమెజాన్ లో 65 రూపీస్, ఫ్లిప్కార్ట్ లో వచ్చేసరికి 16 రూపీస్, మీషోలో అగైన్ 0 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. టోటల్ ఫీజ్ వచ్చేసరికి అమెజాన్ లో మొత్తం 70 అవుతాయి, ఫ్లిప్కార్ట్ లో 127.6 అయింది, మీషోలో అగైన్ 0 రూపీస్. జిఎస్టీ వచ్చేసరికి అమెజాన్ లో 12.6 పైసా, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 22.9 పైసా, మీషోలో ఫిక్స్డ్ 14 రూపీస్. ఎందుకంటే షిప్పింగ్ ఫీజ్ యాజ్ 80 రూపీస్ మీషో తన కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తుంది. సో 18% ఆఫ్ 80 రూపీస్ ఈస్ 14 రూపీస్. ప్యాకేజింగ్ వచ్చేసరికి అన్నింటిలో కామన్ 5 రూపీస్ మనం ప్యాకేజింగ్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ రిటర్న్ మనం యావరేజ్గా 5% ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే అమెజాన్లో వచ్చేసరికి 15 రూపీస్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 17.7 రూపీస్ ఉంటుంది, మీషోలో వచ్చేసరికి జస్ట్ 5.2 పైసా అనేది ఉంటుంది. ప్రోడక్ట్ కాస్ట్ అన్నింటిలో కామన్ కాబట్టి 48 విల్ బి ద ప్రోడక్ట్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ టోటల్ అమెజాన్లో వచ్చేసరికి 150 రూపీస్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 221 రూపీస్, మీషోలో వచ్చేసరికి జస్ట్ 72 రూపీస్ అనేది ఉంది. ఇక్కడ ఓవరాల్గా ప్రాఫిట్స్ అనేది మనం చూస్తే అమెజాన్లో 149 రూపీస్ ఉంది, ఫ్లిప్కార్ట్లో 134 రూపీస్ ఉంది, మీషోలో జస్ట్ 33 రూపీస్ మాత్రమే ప్రాఫిట్గా ఉంది. సో ఇలాంటి ఈ కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.